ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో అందరికీ వందనాలు. దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం, దేవుని సన్నిధి. కొన్ని వాగ్దానాలు చూద్దాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. నిర్గమకాండము 33 ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. మీకా గ్రంథము 2 అలాగే నీ సహాయము వలన నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారము దాటుదును. కీర్తన 18 అలాగే కీర్తన 9 చూద్దాం. నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. అలాగే కీర్తన 16 జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అలాగే రోమిలికి రాసిన పత్రిక 14 చూద్దాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మల యందలి ఆనందమునై ఉన్నది. అలాగే కీర్తన 46 కూడా చూద్దాం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16 చూద్దాం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. అలాగే యెషయా గ్రంథము 63 చూద్దాం. ఆయన సన్నిధి దూత వారిని రక్షించును, ప్రేమ చేతను తొలిమి చేతను వారిని విమోచించెను. చివరిగా ఆదికాండం 28 చూద్దాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఈ వాగ్దానాలన్నీ దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల జీవితాల్లో, అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. అయితే దేవుడు మనకి ఇన్ని వాగ్దానాలు చేసిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. దేవుని సన్నిధిలోనే మనకి విశ్రాంతి కలదు. అలాగే ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ప్రాకారములు పడగొట్టే దేవుడు మనకు ముందుగా వెళితే మనకు అడ్డుగా ఉన్న ప్రాకారాలన్నీ దేవుడు చదును భూమిగా చేస్తానని వాగ్దానం చేశాడు. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. దేవుడు మనకి నాయకుడుగా ఉన్నప్పుడు మన దేవుడు మనకు ముందుగా నడుచును. మనకు ముందుగా నడిచి ఆయన పర్వతములను చదును భూమిగా చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. అయితే యెహోవా వారికి నాయకుడుగా ఉండును. మన నాయకుడు ఎవరు? మన నాయకుడు మన ఆలోచనేనా? మన ఇంటి యజమానా? దేవుడే మన నాయకుడిగా ఉన్నాడా? నాయకుడు చెప్పినట్టు మనం నడుచుకుంటున్నామా అన్నది మనల్ని మనం పరిశీలించుకోమని దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నారు. నీకు సహాయము వలన నేను సైన్యములను జయింతును. నీ సహాయము వలన నేను సైన్యములను జయింతును. దేవుని సహాయం వలనే మనము ఏదన్నా జయించగలము. నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుదును. దేవుని సహాయం వలన మనము అనేకమైన ప్రాకారములను దాటాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలా దాటడానికి దేవుడు నేను నా సన్నిధి నీకు తోడుగా ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అలాగే జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. దేవుడు జీవమార్గములను మనకు తెలియజేస్తున్నారు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు.
దేవుని సన్నిధిలోనే సంతోషము కలదు. దేవుని కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మలందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము మనకు తోడుగా ఉంటే మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆనందంగా ఉంటాం. ఇదే దేవుని గుర్తు. మనం కరువులో ఉన్నా, మనం లేమిలో ఉన్నా, మనం అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా మనం హృదయం సంతోషంగా ఉంది అంటే దేవుడు మనతో ఉన్నాడు అని మనం గుర్తుంచుకోవాలి. ఎన్ని ఆస్తులున్నా అంతస్తులున్నా హృదయంలో సంతోషం లేని వారు అనేకమైన మంది ఉన్నారు. చాలామంది ఉన్నత స్థాయిలో ఉండి సంతోషం లేని వారు చాలామంది ఉన్నారు. మనకి ఏమీ లేకపోయినా, మన కుండలో కూడు లేకపోయినా, మన జేబుల్లో డబ్బులు లేకపోయినా మనం సంతోషంగా జీవించాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మనం సంతోషంగా జీవిస్తాం. దేవుడు మనకు సంతోషంగా మనం జీవిస్తున్నామంటే దేవుడు మనతో ఉన్నాడని గుర్తుంచుకోవాల్సి ఉన్నది. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. ఆ నదిలోని జీవజల నదులు దేవుని యొద్ద నుంచి పొంగి పొర్లి పారుతున్నవి. అలాగే దేవుడు కూడా నీలో నుండి జీవజల నదిని పొంగి పొరులని దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే దేవుని మాటలు మన హృదయంలో భద్రపరుచుకుంటామో మన హృదయంలో నుండి జీవజల నది పొంగి పొరులి పారును అని దేవుడు వాగ్దానం చేశాడు. ఘనత ప్రభావము ఆయన సన్నిధిలో ఉన్నవి, బలము సంతోషము ఆయన యొద్దనే ఉన్నవి. ప్రతి ఒక్కటి ఆయన యొద్దనే ఉన్నది. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తొలిమి చేతను వారిని విమోచించెను. దేవుని ప్రేమ చేత ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదనని నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో నేను నీకు తోడై ఉంటా, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతా, నువ్వు మరలా నీ దేశం వచ్చే వరకు, మరలా నువ్వు ఇంటికి వచ్చే వరకు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడి మాటలు మనకు చేసిన వాగ్దానాలన్నీ మన పట్ల, మన కుటుంబం పట్ల, సకల పరిశుద్ధుల పట్ల దేవుడి మాటలు వాగ్దానాలన్నీ నెరవేర్చుదును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.